బడ్జెట్లో ఫ్యామిలీతో ఒక చల్లని ప్రదేశానికి వెకేషన్ వెళ్ళాలంటే మనాలి బెస్ట్ ఆప్షను. ఎటువంటి టూర్ ప్యాకేజ్ తీసుకోకుండా మీ సొంతంగా అన్ని బుకింగ్స్ చేసుకుంటూ మీకు నచ్చిన ప్రదేశంలో మీకు నచ్చినంత సమయం గడుపుతూ వెకేషన్ ఎంజాయ్ చేయాలంటే పూర్తి వీడియో చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి మనాలికి ఎలా రీచ్ అవ్వాలి, బడ్జెట్లో కిచెన్, హాల్ అన్ని ఫెసిలిటీస్ ఉంటూ మంచి వ్యూ ఉన్న స్టే ఎలా బుక్ చేసుకోవాలి, లోకల్ సైట్ సీయింగ్, ఇన్ కేస్ ఫ్యామిలీతో వెళ్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, A to Z ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. యూట్యూబ్ ఎటువంటి అమౌంట్ అయితే ఛార్జ్ చేయదు. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అలాగే మనకి ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియో చేసినందుకు కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పుడు క్లియర్గా 1 by 1 అయితే మాట్లాడుకుందాం. బెస్ట్ టైం టు విజిట్ మనాలి. రైనీ సీజన్ అయితే అస్సలు రికమెండెడ్ కాదు, చాలా డేంజరస్. సెప్టెంబర్ నుంచి బాగుంటుంది. ఇన్ కేస్ మీరు 100% స్నోఫాల్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి అనేది బెస్ట్ టైం అనమాట. కాకపోతే టెంపరేచర్స్ చాలా దారుణంగా ఉంటాయి. -15, -18 కూడా ఉంటాయి. అంత చలిని తట్టుకుంటేనే ఆ టైంలో వెళ్ళండి. మార్చ్ నుంచి మే వరకు ఏంటంటే చల్లగా ఉంటుంది. స్నో అనేది అక్కడక్కడ ఉంటుంది, గ్యారంటీగా చెప్పలేము. నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి మనాలికి ఎలా రీచ్ అవ్వాలి. మనాలి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఢిల్లీకి లేదంటే చండీగఢ్కి రీచ్ అవ్వాలి. అక్కడికి వెళ్ళడానికి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకోండి, ఫ్లైట్ తీసుకోండి. 2 to 3 అవర్స్లో మీరు ఢిల్లీకి లేదా చండీగఢ్కి రీచ్ అయిపోవచ్చు. హైదరాబాద్ నుంచి మీకు ఢిల్లీకి ఒక 4500 నుంచి 6000 రూపీస్ పడుతుంది. అదే చండీగఢ్కి అయితే 6000 నుంచి 7500 రూపీస్ పడుతుంది. ఇన్ కేస్ బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ అనేది బెస్ట్ ఆప్షను. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి మేజర్ రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ న్యూఢిల్లీకి అయితే ట్రైన్ ఉంది. ఇన్ కేస్ మీరు హైదరాబాద్ నుంచి వెళ్తే తెలంగాణ ఎక్స్ప్రెస్ అనేది బెస్ట్ ఆప్షను. మార్నింగ్ 6:15కి అలా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 6-6:30కి వెళ్తుంది అనమాట. 24 అవర్స్ జర్నీ. స్లీపర్ క్లాస్లో వెళ్ళారనుకోండి 700 రూపీస్. థర్డ్ ఏసీలో వెళ్తే 1700 రూపీస్ పడుతుంది. అలా ఏదో ఒక ఆప్షన్ తీసుకుని మనం న్యూఢిల్లీకి లేదంటే చండీగఢ్కి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏంటంటే మనకి మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. క్యాబ్ తీసుకుని వెళ్ళడము లేదంటే బస్ అనేది బెస్ట్ ఆప్షను. ఆల్మోస్ట్ 11 నుంచి 13 అవర్స్ జర్నీ ఉంటుంది న్యూఢిల్లీ నుంచి అయితే. చండీగఢ్ నుంచి అయితే 6 to 7 అవర్స్ అనమాట. నా రికమెండేషన్ ఏంటంటే న్యూఢిల్లీ నుంచి బస్ తీసుకుని వెళ్ళడం అనేది బెస్ట్ ఆప్షను. జస్ట్ ఒక 1000 రూపీస్ పడుతుంది. మంచి బస్ కావాలంటే ఒక 12 నుంచి 1300 రూపీస్ పడుతుంది. అలా ఏదో ఒక ఆప్షన్ తీసుకొని అయితే మనాలికి రీచ్ అవ్వండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ కేస్ మీరు న్యూఢిల్లీకి మార్నింగ్ రీచ్ అవుతారు కదా, మీకు రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి. కాకపోతే ఈవినింగ్ బస్ తీసుకోండి. ఎందుకంటే మీరు నైట్ అంతా జర్నీ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనాలికి రీచ్ అవుతారు. లేదు మీరు మార్నింగ్ 11కి అలానే స్టార్ట్ అయితే నైట్ కల్లా మనాలి రీచ్ అయిపోతారు. అప్పుడు మళ్ళీ మీరు నైట్ హోటల్కి పే చేయాలన్నమాట. ట్రైన్లో వెళ్ళే వాళ్ళకి ఏంటంటే 24 అవర్స్ జర్నీ కదా, మీకు జొమాటో ఆర్ స్విగ్గీ అనేది ఉంటుంది. అది బెస్ట్ ఫుడ్ ఆ ట్రైన్లో ఫుడ్ కన్నా. అంటూ ఢిల్లీ నుంచి మీరు మనాలికి వెళ్ళేటప్పుడు బస్సులో ఏంటంటే ఎవరికైతే ఆ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందో వాళ్ళు కాస్త ప్లాస్టిక్ కవర్స్ అనేది క్యారీ చేయండి. కాస్త ఘాట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట, కాస్త లాంగ్ జర్నీ కదా. నెక్స్ట్ స్టే గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. స్టే అనేది మాకు పెద్ద మ్యాటరే కాదు, జస్ట్ పడుకోవడానికి అన్ని దగ్గరలో ఉండాలి అనుకున్నప్పుడు మాల్ రోడ్లో కానీ దాని సరౌండింగ్స్లో తీసుకోండి. 800 రూపీస్ నుంచి మీకు ఈజీగా దొరికేస్తుంది. అలా కాకుండా క్రౌడ్ ఉండకూడదు, మంచి వ్యూస్ ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, కిచెన్ కానీ హాల్ కానీ పిల్లలు ఆడుకోవడానికి అలా అనుకున్నప్పుడు హోమ్ స్టేస్ అలా తీసుకోండి. టౌన్కి బయట చాలా బాగుంటాయి. మీకు బడ్జెట్లో ఏంటంటే పర్ హెడ్ 1000 రూపీస్ పడుతుంది. ఒక 2-3 మెంబర్స్ ఉన్నారనుకోండి 2000-3000 అలా పడుతుంది అనమాట. నేనైతే ఎయిర్బిఎన్బిలో మైలో కాటేజ్ బుక్ చేసుకున్నాను. ఇది 4 BHK, 9 మెంబర్స్ వరకు ఈజీగా ఉండొచ్చు. చాలా బాగుండింది వ్యూస్ అన్నీ కూడా. ఇక్కడ దీని బ్యాక్ సైడే పెద్ద యాపిల్ తోట కూడా ఉందన్నమాట. నేను జనవరిలో వెళ్ళడం వల్ల లైవ్ స్నోఫాల్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేశాను. ఇదే అని కాదు, మీకు చాలా ఇలా ఆప్షన్స్ ఉంటాయని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇలా ఏదో ఒక స్టే అయితే టౌన్కి బయట తీసుకోండి. ఇన్ కేస్ మీరు కపుల్స్ కానీ ఫ్యామిలీస్ కానీ లేదంటే ఫ్రెండ్స్ వెళ్ళినా కూడా. ఈ స్టే గురించి నేను డీటెయిల్గా ఒక సపరేట్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. ఇన్ కేస్ వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అక్కడ టెక్స్ట్ చేయండి. ఆర్ మీరు booking.com, ఎయిర్బిఎన్బి, అగోడా ఇటువంటి యాప్స్లో రేటింగ్స్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. డీటెయిల్గా రివ్యూస్ అన్నీ చూసి. నెక్స్ట్ లోకల్ సైట్ సీయింగ్కి ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. బెస్ట్ ఏంటంటే బైక్ రెంటల్ అనమాట. జస్ట్ 500 రూపీస్. మీరు కపుల్స్ ఉన్నా లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండి కూడా మేము బైక్ డ్రైవ్ చేయగలము అనుకుంటే అందరూ కలిసి ఒకే కార్లో వెళ్ళే కన్నా కూడా ఇలాంటి బైక్స్ తీసుకోండి. ఎందుకనేది తర్వాత అర్థమవుద్ది.
ఆ ఆప్షన్ లేదు మాకు అనుకుంటే మీరు కార్ తీసుకోండి రెంటల్కి, మీ ఓన్గా, క్యాబ్ తీసుకోకుండా. దీనివల్ల ఏంటంటే మీకు నచ్చిన ప్రదేశంలో మీకు నచ్చినంత టైం ఉండొచ్చు అనమాట. కాకపోతే మీకు పార్కింగ్ దగ్గర ఆ నేరో రోడ్స్లో కాస్త డిలే అవుతుంది. అలా కాదు, ఈ రెండు ఆప్షన్ లేదనుకున్నప్పుడు క్యాబ్ తీసుకోండి. క్యాబ్ అనేది వరస్ట్ ఆప్షన్ అనమాట. మనం ఇంత కష్టపడి ఆ లొకేషన్ చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా తొందర పెడతారనమాట, ఎక్కువ టైం ఇవ్వరు, ఫోన్లు చేస్తూ ఉంటారు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బైక్ రెంటల్ అనేది వింటర్ సీజన్లో అయితే రికమెండెడ్ కాదు. ఆ స్నోఫాల్ వల్ల రోడ్స్ అన్ని కూడా స్కిడ్ అవుతాయి అనమాట. సమ్మర్లో అయితే బెస్ట్ ఆప్షన్. బైక్ రెంటల్, కార్ రెంటల్ మీకు ప్రతి చోట దొరుకుతాయి. దానికోసం సపరేట్గా వెతకాల్సిన అవసరం లేదు. వెళ్ళి చూసి మీకు నచ్చింది తీసుకోండి. నెక్స్ట్ ఏ ప్లేసెస్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనం లాంగ్ జర్నీ చేసి వచ్చి ఉంటాం కాబట్టి డే 1 ఏంటంటే లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. వన విహార్, క్లబ్ హౌస్, హిడింబాదేవి టెంపుల్, మాల్ రోడ్ ఇవన్నీ కూడా పక్కపక్కనే ఉంటాయన్నమాట. ఫస్ట్ నేనైతే క్లబ్ హౌస్కి వెళ్ళాను. స్టార్టింగ్లో అంతా ఏంటంటే ఇక్కడ కమర్షియల్ ఏరియా, మొత్తం షాపింగ్ లాగా ఉంది, మన సండే మార్కెట్ లాగా అనమాట. కాస్త లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే రివర్ క్రాసింగ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇక్కడ జనవరిలో వెళ్ళాను కాబట్టి పర్లేదు, కాస్త వాటర్ ఉంది. సెప్టెంబర్, నవంబర్లో అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందేమో. మార్చ్, ఏప్రిల్లో అయితే ఇంతలా ఉండదు అనుకుంటున్నా వాటర్. కాకపోతే వ్యూస్ అయితే బాగున్నాయి ఇక్కడ రివర్ క్రాసింగ్ కూడా చేయొచ్చు. ఒక 200 రూపీస్ ఏమో తీసుకుంటారు వాళ్ళు, 200 గుర్తులేదు. అలా ఈ క్లబ్ హౌస్ దగ్గర కాస్త టైం స్పెండ్ చేసి నెక్స్ట్ కాస్త ముందుకు వెళ్ళారనుకోండి, హిడింబాదేవి టెంపుల్ ఉంటుంది. ఈ హిడింబాదేవి టెంపుల్ ఫొటోస్ ఏంటంటే చాలా మంది ఆ స్నోఫాల్ పడినప్పుడు ఫొటోస్ చూసి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. కానీ రియాలిటీ ఇదనమాట. స్నో పడినప్పుడు అయితే చాలా హిస్టారికల్ టెంపుల్, కానీ వరస్ట్ మెయింటెనెన్స్. అండ్ చాలా మంది ఉంటారు ఇక్కడ ఫోటో షూట్ ఆఫర్ చేయడానికి, లేదంటే అంతా కమర్షియల్ ఏరియా. నాకైతే పెద్ద నచ్చలేదు ఇక్కడ ఈ మెయింటెనెన్స్ కానీ అంతా కూడా. అలా హిడింబాదేవి టెంపుల్ తీసుకొని ఇంకాస్త ముందుకు వెళ్ళారనుకోండి, వనవిహార్ ఉంటుంది. నేనైతే వెళ్ళలేదు. ఇన్ కేసు మీరు పిల్లలతో వెళ్ళి కాస్త వాళ్ళని గేమ్స్ అలా ఆడిపియాలనుకోండి, ఒక పార్క్ లాగా మన శిల్పారామం ఉంటుంది కదా, అలా ఉంటుంది. అది పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో ఏంటంటే ఈ మాల్ రోడ్ ఎక్స్ప్లోర్ చేయండి. షాపింగ్కి బాగుంటుంది, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. నేను ట్రై చేశాను, వరస్ట్గా ఉంది, పెద్ద ఏం బాగాలేదు. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. నాకు షిమ్లా మాల్ రోడ్ నచ్చింది, కానీ మనాలి మాల్ రోడ్ అయితే పెద్ద నచ్చలేదు. మెయింటెనెన్స్ కూడా వరస్ట్ ఉందన్నమాట అక్కడ. ఓవరాల్గా డే 1 నేను చూసిన ప్లేసెస్ అన్నీ కూడా ఏది పెద్ద నచ్చలేదు నాకు. దట్స్ అబౌట్ డే 1. నెక్స్ట్ డే ఏంటంటే మనం స్నో ఉన్న ప్లేసెస్కి వెళ్తాం. ఇన్ కేస్ మీరు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వెళ్ళున్నారనుకోండి, సోలాంగ్ వ్యాలీ దగ్గరే ఫుల్ స్నో ఉంటుందన్నమాట. అక్కడే స్నో యాక్టివిటీస్ అన్ని కూడా పర్ఫామ్ చేపిస్తూ ఉంటారు. మీకు మనాలి టౌన్ నుంచే చాలా మంది ప్యాకేజెస్ ఆఫర్ చేస్తారు. అండ్ స్నో డ్రెస్ ఇచ్చే షాప్స్ కూడా దారిలో చాలా ఉంటాయి. పర్ హెడ్ 250 రూపీస్ అనమాట. అదే ప్యాకేజ్ అయితే మీకు 2500, 3000 అలా చెప్తారు. ప్యాకేజ్ అయితే తీసుకోకండి. అక్కడికి వెళ్ళి మీరు చూసి ఓకే బాగుంది అంటే పర్ఫామ్ చేయండి. జిప్ లైన్ అయితే చాలా బాగుండింది అనమాట. ప్యాకేజ్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళు తొందర పెడతారు, తొందరగా చేయండి అని. కానీ అవంతా పెద్ద ఏం ఉండవు, వేస్ట్ అనమాట. అలా కాదు, మేము సమ్మర్లో వెళ్తున్నాము అనుకోండి, సోలాంగ్ వ్యాలీ దగ్గర స్నో అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ తర్వాత అటల్ టన్నల్, తర్వాత సిసు, తర్వాత రోహతాంగ్ పాస్ వస్తుంది. అక్కడైతే మీరు సమ్మర్లో కంపల్సరీ స్నో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మిగతా ఎక్కడైతే ఉండదన్నమాట. అండ్ ఇది మే నుంచి సెప్టెంబర్ వరకే ఓపెన్ ఉంటుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైనా సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు వెళ్తా ఉన్నారనుకోండి, స్నో ఎక్కువ ఉందనుకోండి, ఈ అటల్ టన్నల్ ఇవన్నీ కూడా క్లోజ్ చేయవచ్చు. ఈ అప్పటికప్పుడే వెదర్ని బట్టి తీసుకుంటారనమాట డెసిషన్స్. సో మీరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెదర్ అప్డేట్ అయితే తెలుసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ డే స్నో ఎక్స్పీరియన్స్ చేయాలా, సెకండ్ డే స్నో ఎక్స్పీరియన్స్ చేయాలా అని చెప్పేసి. అలా సెకండ్ డే ఇవంతా కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు మీరు. నెక్స్ట్ డే ఏంటంటే మీరు ఇన్ కేస్ కార్ రెంటల్ తీసుకున్నా, క్యాబ్ మాట్లాడుకున్నా, హోటల్ అయితే చెక్అవుట్ చేసేయండి. ఇన్ కేస్ మీరు బైక్లో ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే హోటల్ అలానే కంటిన్యూ చేయాలి. లగేజ్ ఎక్కువ ఉంటుంది కదా, అది పెట్టుకొని అయితే కష్టం అనమాట. ఆల్మోస్ట్ మనం 80 కిలోమీటర్స్ వెళ్తున్నాము. కసోల్లో ఉన్నటువంటి మణికరణ్కి. ఓల్డ్ మనాలి మీద ట్రావెల్ చేసుకుంటా ఈ పార్వతి రివర్ వ్యూస్ చూసుకుంటా చాలా బాగుంటుంది అనమాట జర్నీ. 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ మణికరణ్ దగ్గర ఏంటంటే ఫేమస్ గురుద్వారా అండ్ టెంపుల్ ఒకే దగ్గర ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ న్యాచురల్గా ఉన్నటువంటి హాట్ వాటర్ ఉంటాయి. చాలా అంటే చాలా హాట్గా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది ఈ ప్లేస్ అంతా కూడా. స్పిరిచువల్ పరంగా కూడా బాగా ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్. అలా ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుకొని రిటర్న్లో ఏంటంటే మనం ఓల్డ్ మనాలి దగ్గర ఆగుతాం. ఇక్కడ మళ్ళీ మనకి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, రివర్ రాఫ్టింగ్, అలాగే హాట్ ఎయిర్ బెలూన్. ఇన్ కేస్ మీరు సమ్మర్లో వెళ్తే వాటర్ ఎలా ఉంటాయో తెలియదు, కానీ ఫిబ్రవరి వరకు వెళ్ళారనుకోండి, రివర్ రాఫ్టింగ్ పర్ఫామ్ చేయండి, చాలా బాగుంటుంది. అలా ఇవి పర్ఫామ్ చేసుకొని మనం మనాలికి వచ్చేసి
అక్కడ బస్ తీసుకొని ఢిల్లీకి రిటర్న్ అయిపోతాం అనమాట. లేదు ఇన్ కేస్ మీరు రెస్ట్ తీసుకోవాలి అది ఇది అనుకుంటే ఫ్యామిలీతో కొంతమంది కష్టం కదా, మీరు హోటల్ తీసుకోండి. ఆ డే కూడా హోటల్ వెళ్ళి రిలాక్స్ అయ్యి ఆ తర్వాత నైట్ మీరు కంటిన్యూస్గా ఉంటాయి మనాలి నుంచి బస్సెస్, ఏదో ఒక బస్ తీసుకొని ఢిల్లీకి రీచ్ అయిపోండి. ఢిల్లీ నుంచి ఏదో ఫ్లైట్ ఆర్ ట్రైన్ తీసుకొని మీ బడ్జెట్ని బట్టి మీ హోమ్ టౌన్కి అయితే రిటర్న్ అయిపోవచ్చు. బడ్జెట్ గురించి అని కొన్ని రియాలిటీస్ మాట్లాడుకుందాం. తమ్నైల్లో 8,000 అన్నా కదా, అండ్ మీరు చాలా దగ్గర ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూసుంటారు మనాలి టూర్ ప్యాకేజ్ 7,000 8,000 అని చెప్పేసి. అది ఎలా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఢిల్లీ నుంచి మనాలికి వెళ్ళడానికి మనకి బస్సులో పర్ హెడ్ 800 రూపీస్ పడుతుంది. అప్ అండ్ డౌన్ కలుపుకున్నా కూడా మీకు అప్రాక్సిమేట్లీ 1,600 రూపీస్ అనమాట. వన్స్ మనాలి రీచ్ అయిన తర్వాత లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి మనకి బైక్ తీసుకున్నాం అనుకోండి 3 డేస్కి 1,500 రూపీస్ అవుతుంది. ఫ్యూయల్ కూడా యాడ్ చేసుకుంటే 1,000, టోటల్ 2,500. కాకపోతే ఇద్దరు ఉంటారు కాబట్టి డివైడ్ అవుతుంది కదా, 1,200 నుంచి 1,300 పడుతుంది. ఇన్ కేస్ మీరు కార్ తీసుకుని ఆరాంగా 4 కూర్చోవచ్చు, ఇంకా తక్కువే పడుతుంది మీకు. ఆ తర్వాత ఫుడ్ గురించి మాట్లాడుకుంటే పర్ డే మీకు పర్ హెడ్ 1,000 రూపీస్ పడుతుంది, 3 టైమ్స్ కలిపి అండ్ స్నాక్స్ తిన్నా కూడా. ఆ తర్వాత ఏంటంటే స్టే గురించి, స్టే ఏంటంటే మీకు బడ్జెట్లో 1,500లో మంచిది వస్తుందన్నమాట. ఇద్దరు స్టే చేయవచ్చు, 2 డేస్ చాలు బడ్జెట్లో ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నప్పుడు. అలాంటప్పుడు పర్ హెడ్ 1,500 రూపీస్ పడుతుంది. ఇవంతా కలుపుకున్నారనుకోండి మీరు 7,000 నుంచి 800 మధ్యలోనే ఉంటుంది. ఇలా మీకు 8,000లో కంప్లీట్ చేయవచ్చు మనాలిని. అలా మీకు టూర్ ప్యాకేజెస్ కూడా ఆఫర్ చేస్తారనమాట. ఇంకా ప్యాకేజ్ తీసుకుంటే మీకు ఈ ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉండదు. ఇప్పుడు రియాలిటీ మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఢిల్లీకి వెళ్ళాలి కదా, ఇక్కడ నుంచి ఆ కాస్ట్ కూడా ఇంక్లూడ్ చేయాలి కదా. మీరు వరస్ట్ కేసులో స్లీపర్ క్లాస్లో వెళ్ళినా కూడా హైదరాబాద్ నుంచి 700 రూపీస్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ రౌండ్ ఫిగర్ 1,500 వేసుకోండి. అండ్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 24 అవర్స్ జర్నీ, ఫుడ్ కూడా ఉంటుంది కదా ట్రైన్లో, అది ఒక 1,000 రూపీస్ వేసుకుంటే 2,500 రూపీస్ అది దీనికి యాడ్ చేయాలి. ఆ తర్వాత స్నో యాక్టివిటీస్ కొన్నైనా పర్ఫామ్ చేస్తాం కదా, వరస్ట్ కేసులో ఆ కాస్ట్ వచ్చేసి ఒక 1,500 రూపీస్ వేసుకుంది పర్ హెడ్. సో ఆ కాస్ట్ కూడా యాడ్ చేయాలి. అండ్ హోటల్ గురించి మాట్లాడుకుంటే మన తెలుగు స్టేట్స్ నుంచి ఇంత లాంగ్ ట్రావెల్ చేసి జస్ట్ ఆ 2 డేస్ స్టే చేసి ఈ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకొని రావాలంటే అది టూర్కి వెళ్ళినట్టు ఉండదు, ఏదో అటెండెన్స్ చేసుకుంటానికి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. మినిమం ఒక 4 డేస్ లేదంటే వరస్ట్ కేసులో 3 డేస్ అయితే స్టే తీసుకోండి. అప్పుడు మీకు ఆ కాస్ట్ అండ్ ఆ డే ఫుడ్ కూడా ఎక్స్ట్రా అవుతుంది. ఇలా ఓవరాల్గా ఏంటంటే మీకు అప్రాక్సిమేట్లీ ఒక 13K అయితే పడుతుంది పర్ హెడ్. లేదు మీరు ఒక 4-5 అలా వెళ్ళారనుకోండి 12,000 అయితే మినిమం అవుతుంది. దీనికన్నా తక్కువ అయితే హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఇది రియాలిటీ. అండ్ పిల్లలతో వెళ్ళినప్పుడు నవంబర్ డిసెంబర్లో చాలా చలి ఉంటుంది. ఈవెన్ పెద్దవాళ్ళు వెళ్ళినా కూడా వణికిపోతారనమాట. సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి అంత చలి ఉండదు, బట్ చల్లగా ఉంటుంది. అండ్ రష్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా చోట్ల ఇరిటేషన్ కూడా అనిపిస్తుంది. నేనైతే ఆ స్టే దగ్గరే బాగా హ్యాపీగా రిలాక్స్ అయ్యాను. ఇది ఓవరాల్గా మనాలి టూర్ ప్లాన్ గురించి ఆల్మోస్ట్ నేను అంత ఇన్ఫర్మేషన్ క్లియర్గా కవర్ చేశాను అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అక్కడే టెస్ట్ చేయండి. అండ్ ఇంకా మన వీడియోని అయితే లైక్ చేయకుండా ఉన్నా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.